మాధవకు పెళ్లి చేసి శైలు మెడలో తాళి కడతానని మాట ఇచ్చిన కేశవ ఇప్పుడు కేశవ మాధవకు ఎలా పెళ్లి చేయబోతున్నాడు? మాధవ ఈ పెళ్లికి ఒప్పుకుంటాడా? పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అసలు ఏం జరగబోతుంది? టీవీలో కన్నా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ని ఇస్తుంది. ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శైలు అయితే తన ఇంట్లో వాళ్ళతో గొడవ పడుతుంది. ఇక వరాలు శైలుని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోమ్మంటుంది. ఇక శైలు కూడా తన లగేజ్ అంతా సర్దుకొని కేశవ ఇంటికి వచ్చేస్తుంది. శైలు అలా చెప్పాబెట్టకుండా బ్యాగ్తో సహా ఇంటికి వచ్చేయడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో తెలియక అందరూ కూడా కేశవకి శైలుకి పెళ్లి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే కేశవ్ మాత్రం శైలుని బయటకు తీసుకువెళ్ళి తన అన్నయ్యకు పెళ్లి జరగకుండా తనకు జరగడం ఇష్టం లేదని శైలుని వాళ్ళ అమ్మా నాన్న ఇంట్లో వదిలిపెడతాడు. ఖచ్చితంగా మాధవకు పెళ్లి చేసిన తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. నువ్వు మీ ఇంట్లోనే సేఫ్గా ఉంటావు అని చెప్పి శైలుకి మాట ఇచ్చి ప్రమాణం చేసి మరీ వాళ్ళ ఇంట్లో వదిలిపెడతాడు. ఇక శైలు వాళ్ళ అమ్మా నాన్న కూడా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని తీసుకొని వస్తావు? అసలు దానికి సిగ్గు లేదు, నీకు లేదు అని చెప్పి వరాలు తిట్టడం మొదలెడుతుంది. అయితే అప్పుడే కేశవ శైలు మీద ఒక్క దెబ్బ పడినా మర్యాదగా ఉండదు. నేను శైలుని పెళ్లి చేసుకుంటాను, కానీ ముందు మా అన్నయ్యకి పెళ్లి జరగాలి. అది అతి త్వరలోనే అవుతుంది. ఆ వెంటనే శైలు నా భార్య అవుతుంది, ఆ ఇంటి కోడలవుతుంది. ఇప్పుడు తనని పెళ్లి చేసుకోలేక కాదు, నేను ఇప్పటికిప్పుడు శైలుని పెళ్లి చేసుకోవాలి అన్నా కూడా మా ఇంట్లో వాళ్ళు అంగరంగ వైభవంగా మా పెళ్లి జరిపిస్తారు. కానీ ఒక తమ్ముడిగా నా అన్నయ్యకు పెళ్లి జరగకుండా నా పెళ్లి జరగకూడదు అన్న ఒక్క బాధ్యతతో నేను ఆగుతున్నాను. నా అన్నయ్యకు పెళ్లి చేసే బాధ్యత నాది. అది జరిగిన వెంటనే శైలు నా భార్య అవుతుంది. అప్పటి వరకు శైలు ఒంటి మీద చెయ్యి వేయడానికి వీల్లేదు, తనని ఒక్క మాట అనడానికి వీల్లేదు. తనకయ్యే ఖర్చంతా కూడా నేనే చూసుకుంటాను. శైలు నా భార్యగా ఇంట్లో ఉంటుంది అని చెప్పి కేశవ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. కేశవ అలా శైలుని తన ఇంట్లో వదిలిపెట్టి రావడం ఇంట్లో ఎవరికీ నచ్చదు. మహాలక్ష్మి, చక్రి ఇద్దరూ కూడా మీ ఇద్దరికి పెళ్లి చేసేవాళ్ళం కదా, ఆ అమ్మాయిని వాళ్ళు ఏం చేస్తారు ఏంటో అని చెప్పి అనడంతో కేశవ తనకి ఏ ఇబ్బంది లేదు, అంతా నేను చూసుకుంటాను అని చెప్తాడు. ఇక మాధవ కూడా ఎంత అడిగినా కేశవ దానికి ఒప్పుకోడు. కేశవ ఒక్కడే తనలో తను ఆలోచించుకుంటూ ఉండడం చూసిన మాధవకి అనుమానం వస్తుంది. ఏంటి వీడు ఇంత సైలెంట్గా ఆలోచించుకుంటున్నాడు? తనని కోరి వచ్చిన అమ్మాయిని కూడా తిరిగి తీసుకువెళ్ళి తన పుట్టింట్లో వదిలిపెట్టాడు. అసలు వాడి మనసులో ఏముంది అని చెప్పి మాధవ ఆలోచనలో పడతాడు. ఇక చక్రి కూడా కేశవ దగ్గరికి వచ్చి నిలదీయడంతో కేశవ తన ఉద్దేశాన్ని చెప్తాడు. ఇక చక్రి అయితే ఇప్పుడు మన అన్నయ్యకు పెళ్లి ఎలా చేయాలి, ఇంత త్వరగా సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉండగా మహాలక్ష్మి అక్కడికి వచ్చి వస్తుంది. మనీషానే మాధవకి భార్య అవుతుంది. వాళ్ళిద్దరిది చాలా చక్కని జంట. మీరు బన్సీని ఒప్పించడంలో ఉండండి, నేను మనీషాతో మాట్లాడతాను. ఆ తర్వాత మనం పెద్దీకి చెప్పి ఈ పెళ్లి జరిగేలా చేద్దాము. పెద్దీకి మనీషాకి చాలా మంచి పేరు అవుతుంది. వాళ్ళిద్దరూ చాలా చక్కగా ఉంటారు. మనీషా కూడా చాలా మంచి అమ్మాయి అని మహాలక్ష్మి చెప్పడంతో చక్రి, కేశవ కూడా చాలా సంతోషపడతారు. ఇక వాళ్ళు ఈ విషయం గురించి మాట్లాడడానికి బన్సీ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటారు. ఇంతలో మాధవ అక్కడికి వచ్చి ఏంట్రా మీరు చేస్తుంది? నా పెళ్లి గురించి నన్ను అడగకుండానే మీరే నిర్ణయం తీసుకుంటారా? నీ పెళ్లి జరగాలంటే ముందు నా పెళ్లి జరగాలని ఎవరు చెప్పారు నీకు? అసలు ఇప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. మీరు ఇదంతా చేస్తాం నాకు ఇష్టం లేదు. దయచేసి దీన్ని ఇక్కడితో ఆపేయండి. నువ్వు వెళ్ళి శైలుని తీసుకురా, మీ ఇద్దరికి నేను దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను, అన్ని విషయాలు కూడా నేను చూసుకుంటాను అని చెప్పి మాధవ అంటూ ఉంటాడు. కానీ దానికి ఎవ్వరూ ఒప్పుకోరు. మహాలక్ష్మి అయితే మాధవతో చూడండి పెద్ది, ఇప్పటి వరకు మీరు చెప్పారు, ఇప్పుడు మేము చెప్పింది మీరు వినండి. ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుంది. ముందు మనీషా మనసులో ఏముందో తెలుసుకోవాలి. మనీషా మంచమ్మాయి, మీకు సరైన జోడి. మీకు కూడా తనంటే ఇష్టమేనా? మీరు ఇష్టపడకపోయినా తన వ్యక్తిత్వం అంటే మీకు నచ్చుతుంది కదా. మీరు ఎప్పటికైనా సరే ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే. అది మనీషా ఎందుకు కాకూడదు?
అని చెప్పి మాధవ మనసులో ఆలోచనలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మాధవ కూడా ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటేనే వీడు చేసుకుంటా అంటున్నాడు, ఆ అమ్మాయి పరిస్థితి వాళ్ళ పుట్టింట్లో ఎలా ఉందో ఏంటో అని చెప్పి ఆలోచనలో పడతాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక మహాలక్ష్మి అయితే పెద్ది ఏం మాట్లాడలేదు అంటే తను ఆలోచిస్తున్నట్టే కదా, ముందు మనం ఈ పని చూద్దామని చెప్పి చక్రిని తీసుకొని మనీషా దగ్గరకు వెళ్తుంది. మనీషా ఉద్దేశాన్ని అడగాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉండగా మనీషానే అక్కడ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి మనీషా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా ఇంట్లో వాళ్ళు నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేయాలని చూస్తున్నారు మా బావతో, వాడు అస్సలు మంచివాడు కాదు అని చెప్పి మనీషా తన గతాన్ని చెప్తుంది. ఇక మనీషా అలా చెప్పడంతో మహాలక్ష్మి, మంచి అబ్బాయి దొరికితే నువ్వు పెళ్లి చేసుకుంటావా? మీ బావని కాకుండా నీ మనసుని అర్థం చేసుకొని నిన్ను ప్రేమగా చూసుకునే వ్యక్తిని, ఒక మంచి కుటుంబాన్ని నీకు ఇస్తాను అని చెప్పి మహాలక్ష్మి అడగడంతో దానికి మనీషా, ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతుంది. అప్పుడు మా పెద్దిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని చెప్పి మహాలక్ష్మి అడిగేస్తుంది. దానికి మనీషా అయితే, మాధవ గారు చాలా మంచివారు, తనని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే, కానీ ఆయన నా గురించి ఏమనుకుంటున్నారో ఏంటో, నాకు మీ భాష కూడా సరిగా రాదు అని చెప్పి మనీషా అనడంతో, అదంతా ఏం కాదు, ఇంత పెద్ద కుటుంబంలోకి వచ్చి నువ్వు ఇబ్బంది పడతావో లేదో అని చెప్పి నిన్ను అడగడానికి వచ్చాను. మా పెద్ది అంటే నీకు ఇష్టమే కదా, మా ఫ్యామిలీలో ఉండడం నీకు ఇష్టమేనా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతుంది. దానికి మనీషా కూడా నాకు చాలా చాలా ఇష్టం అని చెప్పి ఒప్పుకుంటుంది. ఇక మనీషా ఒప్పుకోవడంతో మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా చాలా సంతోషంగా అక్కడి నుంచి బన్సీ దగ్గరకు వెళ్తారు. బన్సీని కూడా ఈ విషయం గురించి అడగడంతో బన్సీ కూడా చాలా సంతోషంగా ఒప్పుకుంటాడు. మాధవ అన్న చాలా మంచి వ్యక్తి, తనకి నా చెల్లి భార్య అవుతుంది అంటే నాకు అంతకన్నా ఆనందం ఏముంది. తనకి కూడా మా బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, తను మాధవని పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా నా కళ్ళ ముందే ఉంటుంది అని చెప్పి బన్సీ తన అంగీకారాన్ని తెలుపుతాడు. ఇక మహాలక్ష్మి చక్రి ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు. ఇద్దరూ కలిసి అక్కడి నుంచి ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని అంతా కూడా ఇంట్లో అందరికీ చెప్తారు. ఇక మాధవ్ అయితే కొంచెం కంగారు పడుతూనే ఉంటాడు. కానీ కన్నా మాత్రం ఈ ఇంటికి ఇంకొక వదిన రాబోతోంది, పెద్ద వదిన రాబోతోంది, మా అన్నయ్యకు పెళ్లి కాకపోతుంది అని చెప్పి చాలా సంతోషపడిపోతాడు. ఇక ఇంట్లో వాళ్ళు అందరూ కూడా మాధవకి కేశవకి ఇద్దరికి కలిపి ఒకేసారి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటారు. ఆ పెళ్లి పనులు మొదలు పెడతారు. కానీ ఒక పక్క కేశవ మాత్రం శైలుతో మాట్లాడక చాలాసేపు అయింది, ఈ విషయాన్ని ఎలాగైనా శైలుకు చెప్పాలి అని చెప్పి శైలు వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ శైలు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా శైలు ఇంట్లో లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. అప్పుడే లోపల నుంచి బయటకు వచ్చిన శైలు కేశవని చూసి, ఏంటి ఈ టైంలో ఇక్కడికి వచ్చావు, నాతో ఏమైనా మాట్లాడాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దానికి కేశవ తన అన్నయ్యకు పెళ్లి కుదిరింది అని, మనిద్దరం ఒకే మండపంలో పెళ్లి చేసుకుందామని చెప్పి కేశవ శైలుకు చెప్తూ ఉంటాడు. శైలు కూడా అదంతా విని చాలా సంతోషపడుతుంది. ఇక మనకి ఎటువంటి అడ్డు లేదు, మనమిద్దరం కలిసి ఉండొచ్చు, నువ్వు నా భర్తవవుతున్నావు, నేను నీ భార్య అవుతున్నాను అని చెప్పి శైలు ఆనందంతో డ్యాన్స్ వేస్తుంది. ఈ విధంగా శైలు కేశవ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉండడం చూసి వరాలు అయితే రగిలిపోతూ ఉంటుంది. వీళ్ళని ఎలాగైనా సరే విడదీయాలి అనుకుంటే మరీ దగ్గరైపోతున్నారు. ఇప్పుడు డైరెక్ట్గా మన ముందే ఇలా బిహేవ్ చేస్తున్నారు, అది కూడా మన ఇంట్లోనే, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి వరాలు అయితే చాలా ఆలోచిస్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న సురేష్ కూడా ఈ శైలుని ఎలాగైనా సరే కేశవకు దూరం చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఇలా వీళ్ళు ఆలోచిస్తూ ఉండగా కేశవ శైలుతో మాట్లాడి శైలుకి కొంత డబ్బిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా పెళ్లి పనులు మొదలు పెడతారు. పంతులు గారి దగ్గరికి వెళ్ళి మంచి ముహూర్తం చూసి 2 పెళ్ళిళ్ళు ఒకేసారి జరిగేలా ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా పొదరిల్లు సీరియల్ రాబోతున్నటువంటి ఎపిసోడ్స్లో అయితే జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.